నమస్తే అన్న, మన బిఎస్ గార్మెంట్స్ హైదరాబాద్ దిల్షుక్ నగర్ చైతన్యపూర్లో ఉంటుందన్న. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ హోల్సేల్ చేస్తూ రిటైల్ చేయడం జరుగుతుంది. ఇక మన రెగ్యులర్ వీడియోస్లలో మన ఐటమ్స్ ఏమేమి వస్తుందో దాని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మనకి చాలా కస్టమర్స్ ఏంటంటే మన ఫ్యాక్టరీ మనం ఎక్కడ ప్రొడక్షన్ వెళ్తుందని అడిగారు. ఇవాళ అనుకోకుండా మనము ఫ్యాక్టరీకి రావడం జరిగింది. ఇక అలానే ఒక వీడియో క్లిప్ తీయడం జరుగుతుందన్న. ఇది వచ్చేసి మన షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మన షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటాయి. ఇలా టైలర్స్ ఉన్నారు కదా, పీస్ ఎవరి వరకు వాళ్ళు చేస్తారు, పీస్ వర్క్ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఇక్కడ షర్ట్స్ తయారవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ప్లేన్ ప్రొడక్షన్లో ఉందన్న. ప్లేన్ అవుతుంది, ప్లేన్ వచ్చేసి స్టిచ్చింగ్ అవుతుంది. ఇది మొత్తం 10 కలర్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ప్లేన్ ఉంటుందన్న. ఇలా మన దగ్గర ఏంటంటే వర్క్ మొత్తం కంప్లీట్గా లేటెస్ట్ మిషన్ల పైన వర్క్ అవుతుంది. అలా స్టిచ్చింగ్ అవుతుందన్న. ఇక్కడ వచ్చేసి ఈ మిషన్లు స్పెషల్ మిషన్లు, ఇవి బటన్ పట్టి కాలర్ పట్టి లోడింగ్ మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్గా స్పెషల్ మిషన్స్. ఇక్కడ పని అయిన తర్వాతనే స్టిచ్చింగ్కి వెళ్తుంది. ఇలా స్టిచ్చింగ్ అయ్యి వచ్చిన తర్వాత వాషింగ్ అయిన తర్వాత ఇలా మనకు ఐరన్ అవుతుంది. ఐరన్లో ఏముందంటే ప్రతి పీస్ నీట్గా చెక్కింగ్ అవుతుంది. ఏమైనా స్టిచ్చెస్ కానీ బటన్స్ కానీ ఇష్యూ ఉన్నప్పుడు ఇలా ఇక్కడ పక్కకి వేసేస్తాను. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ అక్కడ ఆల్ట్రేషన్ ఉన్నది, ఐరన్ మ్యాన్ తీసి పక్కకి వేస్తాడు. మళ్ళీ ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే ఇలా నీట్గా కంప్లీట్ చేసేసి మళ్ళీ ఐరన్ చేసి రీప్యాకింగ్కి వెళ్తుందన్న. ఇదంతా వాషింగ్ నుంచి వచ్చిందన్న. వాషింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఐటమ్. మొత్తం కంప్లీట్ కాజా బటన్ అయ్యి ఐరన్ వాషింగ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత ఐరన్ అవుతుందన్న. అన్న ఇట్లా ఐరన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్ మీద వచ్చేసి అంతా రీచెకింగ్ అయ్యి ట్యాగ్ వేసి కవర్ ప్యాకింగ్ అవుతుందన్న. కవర్ ప్యాకింగ్ మొత్తము అయ్యేటప్పుడు మళ్ళీ మన క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది. మల్టిపుల్ లెవెల్స్లో చెకింగ్ చేసి ఏమైనా ఇష్యూ ఉంటే పీస్ పక్కకేయడం జరుగుతుంది. ఇలా కవర్ ఎక్కించిన తర్వాత ఏంటంటే మనకు ఇలా సెట్ వైజ్ చేస్తాము. ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా సెట్ వైజ్ సెక్షన్. ఇది ఫైనల్ అన్న. ఇది డెలివరీకి రెడీగా ఉంటుంది. ఇట్లా మనం అంటే ఏ సెట్ కా సెట్ కలర్ వైజ్ దానిలో మన అవైలబుల్ సైజెస్ ఇట్లా ఉంది అనుకో వచ్చేసి ఇలా ML XL XXL 4 సైజులు ఉంటాయి. ఇలా 4 సైజులో సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ దీన్ని కలర్ వైజ్ కూడా మళ్ళీ రీపార్టిషన్ అవుతుంది. రీపార్టిషన్ అయిన తర్వాత మన గోదాంకు ఏ కలర్ వైజ్ కలర్ పెట్టి షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది అన్న. మన దగ్గర యాక్చువల్గా రా మెటీరియల్ ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ రోల్స్లలో కానీ లంపులలో వస్తుంది. ఇట్లా మనకి ఫ్యాక్టరీలో జాగా ఎక్కడ వీలవుతే అక్కడ పెట్టడం జరుగుతుంది అన్న. ఇది తీసి ఏం చేస్తామంటే ఇట్లా టేబుల్ మీద లేయర్ లాగా వేసి, ఇప్పుడైతే ఆ వర్క్ లేదు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఉంటే నేను కవర్ చేయడానికి చూస్తాను. లేయర్ వేసి లేయర్ పోయి మిషన్ తోటి కటింగ్ అవుతుంది. కటింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది అన్న. ఇక్కడ ఈ కటింగ్ వచ్చేసి టైలర్కు స్టిచ్చింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అవుతూ మనది డిఫరెంట్ లెవెల్లో క్వాలిటీ చెక్ చేస్తూ కొత్త కొత్త ప్యాటర్న్ తీయడానికి ట్రై చేస్తుంటాం అన్న. ఇంకా ప్రొడక్షన్ సైడ్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ.